హాయ్ హలో నమస్తే. విజయ్ ఎట్టకేలకు ఈరోజు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సరే, ఇంకా ఆయన బల నిరూపణలో మళ్ళీ వాళ్ళని వీళ్ళని ఎమ్మెల్యేలు కొనేసి అతను బల నిరూపణలో ఫెయిల్ అయినా 3 రోజులైతే ముఖ్యమంత్రిగా ఉంటాడు గ్యారంటీ. ఈరోజు ఈజ్ గోయింగ్ టు టేక్ చార్జ్ ఎస్ సీఎం విజయ్. ఈ వీసీకే వాళ్ళు వీళ్ళు పాపం మీద అతనిది పేదల పార్టీ. ఎందుకంటే అతను ఓట్లు వేసిన మొత్తం కూడా పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, డిఎంకేకి వేసే వాళ్ళు మొత్తం కూడా విజయ్కి వేశారు. సో ఆబ్వియస్లీ ఇది ఒక పేదల ప్రభుత్వం. నీకు ఫస్ట్ టైం తమిళనాడులో పేదల ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళకి 5, కమ్యూనిస్టులు వాళ్ళు ఇంకా లేబరర్స్. కమ్యూనిస్టులు అంటే అంత కార్మికుల పార్టీ. వీసీకే దళిత పార్టీ మద్దతు ఇచ్చింది. ఐయుఎంఎల్ మైనారిటీల పార్టీ. సో ఇప్పుడు ఏ యాంగిల్లో చూసినా సరే దళితులు, పేదలు, మైనారిటీలు చేసినటువంటి ప్రభుత్వం ఫామ్ అవబోతుంది. దానికి విజయ్ ఈజ్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్. విజయ్ ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్. ఓకే, సో అందుకే మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కేరళ, తమిళనాడులో అసలు ఏం జరిగింది, ఏమర్థమైంది? కేరళ, తమిళనాడులో నార్త్ ఇండియాలో మతం మీద రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఇక్కడెందుకు సక్సెస్ అవ్వలేదు అంటే మనకి అది కొద్దిగా డీప్గా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. కేరళలో అయితే మరి కేరళ స్టోరీ అని 2 సినిమాలు తీసి అసలుకి కేరళలో ప్రజలు ఇంక అయిపోయారు, కేరళలో ప్రజలు మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు అని అనుకున్నారు. ఒక్క సీటు కూడా, ఒక సీటు ఎన్ని గెలిచిందో 2, 3 గెలిచినట్టున్నారు బీజేపీ వాళ్ళు అక్కడ. బట్ అందరూ కూడా మరి కేరళ స్టోరీ సినిమా తీసి బీఫ్ తినిపించారు బలవంతంగా, అది ఇదని సినిమాలు తీపిచ్చారు. మరి అది ఏమైంది? సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే సౌత్ ఇండియాలో మతం అనేది అంతగా యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయచ్చు, ప్రభుత్వాలు మార్చవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు ఏదో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఇట్లా మార్చారా తప్ప మతాల మీద ఓటేసారా లేదని డౌటే. ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఈ ఎన్డీఏ గెలవటానికి కారణం మతం అని నేనైతే అనుకోవట్లా. ఏదో జగన్ గారి ప్రభుత్వాన్ని వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ చేశారా, ఈవీఎం మ్యానిపులేట్ చేశారా, ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే ఎన్డీఏ గెలిచింది. అంతేగాని మతం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేశారని నాకు డౌటే. బట్ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా, మతాల మీద రాజకీయం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ మామూలు ఎన్ని రాజకీయాలు చేశారు వాళ్ళు అధికారం వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి ఇప్పటికీ కొన్ని ఈ లిస్టు చూస్తే పెద్ద ఆశ్చర్యమైనటువంటి మత రాజకీయాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మత రాజకీయాలు చేస్తే ఓట్లు పడతాయని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పారో తిరుపతి లడ్డు మీద పెద్ద కాంట్రవర్సీ చేశాడు, భయంకరమైన కాంట్రవర్సీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు మీద. ఓకే, అది ఎక్కడో ఒక అపచారం జరిగినప్పుడు దాన్ని అంతర్గతంగా ఆ శాంక్టిటీ ఆఫ్ ది టెంపుల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు ఆయన పబ్లిక్ కేసి రచ్చరచ్చ చేశాడు. మరి దాని మీద ఓట్లు వస్తాయి అనుకున్నాడేమో, నాకైతే తెలియదు. కావాలని చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నేనట్లా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఉన్నారు ఎన్డీఏలో, ముగ్గురు చేశారు, అది మత రాజకీయం చేశారు. మరి దాని మీద ఓట్లు వస్తాయా అనేది డౌటు. సనాతన ధర్మ రక్షణ బోర్డు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒకే విధంగా తిరిగాడు, సనాతన ధర్మ రక్షణ బోర్డు. ఇప్పుడు విజయ్ది కూడా సనాతన ధర్మం. ఆయన సనాతన ధర్మం ఏంది? ఆయన సనాతన ధర్మం పేదల వెల్ఫేర్, ది పీపుల్స్ వెల్ఫేర్ ఇస్ హీ సనాతన ధర్మ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ఇస్ వర్ణ వ్యవస్థ. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్ళ దేవుళ్ళు, సో అది వాళ్ళ సనాతన ధర్మ. ఈయన సనాతన ధర్మం ఏంటి? విజయ్ది ఇప్పుడు పేదలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ అభ్యున్నతి, ఆ సనాతన ధర్మం మీద. ఆయన ఇద్దరిది సనాతన ధర్మనే, పవన్ కళ్యాణ్ది, విజయ్ది కూడా. బట్ ఆ సనాతన ధర్మానికి ఓటేశారు. దీనికి నార్త్ ఇండియాలో ఏమో ఈ సనాతన ధర్మానికి ఓటేశారు, సౌత్లో ఈ సనాతన ధర్మానికి ఓటేశారు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓటేశారు. ఒకటి మనకు అర్థమైంది. ఓకే, కంటిన్యూస్గా జగన్ యొక్క మతం మీద అటాక్ చేశారు, అతని పర్సనల్
పర్సనల్ రిలీజియన్ మీద అసలు అటాక్ చేయకూడదు. అది తప్పు. అది జగన్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, నేనైనా, ఎవరైనా సరే పర్సనల్ రిలీజియన్ మీద అసలు మనం అటాక్ చేయకూడదు. కంటిన్యూస్గా అటాక్ చేశారు అతని మీద. ఆ దెబ్బకి జగన్ గారు కూడా ఆ అటాక్ తట్టుకోలేక ఆయన కూడా గుడుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. తప్పదు, ఇంకెందుకు అంత అటాక్ చేస్తుంటే ఏమో హిందువులు ఓట్లు పోతాయని ఆయనకి ఎవరు చెప్పారో ఆయన కూడా ఎక్కువగా దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, మీరు మత రాజకీయం చేయటం వల్ల వైసీపీని మత రాజకీయం ఫోర్స్ఫుల్గా నెట్టారు. బికాజ్ ఎన్డీఏ ఇస్ డూయింగ్ రిలీజియస్ పాలిటిక్స్, వైసీపీ వాజ్ ఫోర్స్ టు డూ ఇట్. ఎందుకంటే వాళ్ళ అపోజిషన్ మిమ్మల్ని కౌంటర్ చేయాలంటే తప్పదు, వాళ్ళు అలా వెళ్ళారు. దీనివల్ల ఏమైంది, మాకేంటి లాభం, ప్రజలకి ఏంటి లాభం అంటే ఏం లేదు. వీళ్ళు చేసే రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ పొలిటికల్ పార్టీలు చేసే రాజకీయం వల్ల మాకేం ఉపయోగం లేదు. అదే చెప్పింది, మతాల వల్ల మాకు ఇడ్లీ దోశ కూడా రాదు. మాకు సాయంత్రానికి మేము మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి, మా పిల్లలకు భోజనం పెట్టాలి, కాలేజీ ఫీజులు కట్టాలంటే మేము కష్టపడి పని చేయాలి, గవర్నమెంట్ ఫీజులు అన్నీ కట్టాలి. ఇది చేయాలి తప్ప ఏ మతం కానీ క్రిస్టియన్, హిందూ, ముస్లిం, పార్సీ, జైన్ ఒక్క మతం కూడా మాకు ఇడ్లీ కాదు కదా, ట్యూషన్ ఫీజు కూడా కట్టదు, మాకు మేమే కట్టుకోవాలి. కాబట్టి రాజకీయం చుట్టూ, పేదల చుట్టూ, పేదల యొక్క పరిపాలన చుట్టూ తిప్పాలి తప్ప మతాల చుట్టూ తిరిగితే సౌత్ ఇండియాలో ఓటేయరు అనటానికి నిదర్శనం కేరళ, తమిళనాడు. ఒకటి మనకి అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ శాంక్టిటీ మీద పెద్ద పెద్ద రచ్చే చేశారు. టెంపుల్ శాంక్టిటీ మీద ఏంటి టెంపుల్ శాంక్టిటీ, ఇంకదే ఇంకా జగన్ గుడిలోకి సంతకం పెట్టలేదు, అపవిత్రమైంది, సరిగా చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ కూడా చేశారు. ఓకే, ఓన్లీ ఒక టెంపుల్ శాంక్టిటీ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతి టెంపుల్ శాంక్టిటీ మీద మాత్రమే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరి కొన్ని వందల గుళ్ళు ఉన్నాయి. ఆ రోజు 100 గుళ్ళు ఎవరెవరో గుడుల్లోకి వెళ్తున్నారో, అసలు సంతకాలు పెట్టి వెళ్తున్నారా లేదా, అసలు వాళ్ళలో హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్ ఎవరైనా వెళ్తున్నారో, కొన్ని టెంపుల్స్లో అయితే దొంగలు కూడా పడ్డారని చెప్పేసి ఆరోపణ, విశాఖపట్నం లేరు దొంగలు పడ్డారని చెప్పేసి కొన్ని. ఇంకా ఆ టెంపుల్ శాంక్టిటీ గురించి అసలు ఎవ్వరూ మాట్లాడతలే. చిన్న చిన్న టెంపుల్ ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో టెంపుల్ ఉంటాయి కదా, అక్కడేమో అపవిత్ర జరుగుతున్నావు, దాని గురించి ఒక ఓన్లీ తిరుపతి టెంపుల్ శాంక్టిటీ మాత్రమే హైలైట్ చేసుకొని సెంట్రలైజ్ చేశారంటే అది ఇంటెన్షనల్ అనే కదా. తీసుకొచ్చి టెంపుల్స్ మొత్తం దళిత కాలనీల్లో కడతామన్నారు. మమ్మల్ని మీ గుడుల్లోకి రానియండి అంటే మమ్మల్ని దళిత కాలనీలో గుడులు కడతామని చెప్పి వీళ్ళు పట్టుకొచ్చారు దాన్ని. ఇప్పుడు అక్కడ తిరుగుబాటు, మత రాజకీయం చేస్తే తిరుగుబాటు వచ్చింది కేరళ, తమిళనాడులో. ఇదే కదా, ఎందుకు వాళ్ళు మతాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ అవసరం వేరు. ఇప్పుడు మీ అవసరం, మీ అవసరాన్ని మా దగ్గర రుద్దకూడదు. మా అవసరాలు వేరున్నాయి, మా అవసరాలను బట్టి మీరు చేయాలి. సోషల్ మీడియా సనాతన ధర్మ అనే దాని మీద ఎక్కువగా తిప్పారు, సనాతన ధర్మ అనే దాని మీద ఎక్కువ తిప్పారు. బట్ అది కేరళలో వర్కౌట్ అవ్వలేదు కదా. సినిమాలు కూడా తీశారు కదా, కేరళ స్టోరీ 1, 2 అని సినిమా తీసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు కేరళలో. ఇది కొన్ని నియోజకవర్గాలు చూస్తే చాలా షాక్ తిన్నారు. లవ్ జిహాద్ అన్నారు. కేరళలో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు లవ్ జిహాద్ నేరేషన్ మీద సినిమాలు తీసి కేరళ స్టోరీ 1, 2 అని 2 చేసి శబరిమల మొబిలైజేషన్ చేస్తారు. శబరిమలలో హిందూ సంఘాలు గొడవ చేసి అపవిత్రం చేస్తారు, మహిళలు వచ్చారు మా దాంట్లో. కానీ టెంపుల్ గోల్డ్ లూటింగ్ సంబంధించి ఒక పెద్ద రచ్చ నడిచింది అక్కడ. శబరిమలలో టెంపుల్ గోల్డ్ ఏదో దొంగతనం చేశారని అది చాలా రోజులు రాజకీయం చేసుకున్నారు వాళ్ళు. ప్లస్ క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తారు, ఇది క్రిస్టియన్ మాఫియా, ఈ కేరళ మొత్తం కూడా క్రిస్టియన్స్ అది ఇది అని చెప్పి అదొక నేరేషన్ తిప్పడానికి తిప్పారు. సో అయినా సరే చివరికి సెక్యులర్ పార్టీలే అక్కడ గెలిచే. ఎల్డిఎఫ్ అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చింది. ఎక్కువగా ఎందుకు ఇదే చెప్తాను, ఈ దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి వెల్ఫేరు, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషను, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఫుడ్డు, అన్నం, ఆకలి, స్కూల్ పిల్లలకు చదువులు, ఉద్యోగాలు, వాళ్ళకి అవి కావాలి. కాబట్టి వాళ్ళు వినలా, వీళ్ళు ఎన్ని సినిమాలు తీసినా వినలా. ఓకే, యూడిఎఫ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇదంతా కూడా ఇంకా ముస్లిం లీగ్స్, కేరళ కాంగ్రెస్ కొన్ని ఫ్రాక్షన్స్, క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా మోడరేట్ హిందూ గ్రూప్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. సో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కొన్ని నియోజకవర్గాలు చూస్తే మలప్పురము,
పతాన్మిత్త, ఎర్నాకుళము, త్రిశూరు, కోజికోడు, అలప్పూజ ఈ నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ ఉన్న చోట క్రిస్టియన్స్ గెలవటం, క్రిస్టియన్స్ ఉన్న చోట ముస్లిమ్స్ గెలవటం, హిందువులు ఉన్న చోట క్రిస్టియన్ ముస్లింలు గెలవటం, ఓకే, క్రిస్టియన్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట హిందువులు గెలవటం, అలా జరిగిన ఈ యొక్క నియోజకవర్గాల్లో. అంటే మతాన్ని ఎవరు పట్టించుకోలేదు, నాయకులు ఓటేశారని ఒకటి అర్థమైంది. ఇప్పుడు తమిళనాడులో మనం కూడా చూస్తే తమిళనాడులో కూడా మత రాజకీయం చాలా చేశారు. అది పట్టించుకోలేదు కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మొత్తం విజయ్ గుమ్మారు కదా. ఎందుకు వేశారు? అతను పెట్టిన స్కీములు, సోషల్ జస్టిస్, రిజర్వేషను, లాంగ్వేజ్ రైట్స్, వెల్ఫేర్ స్కీములు, క్యాస్ట్ రిప్రజెంటేషన్, మొత్తం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని పెట్టాడు. ఎక్కడెక్కడ 26 మందిని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని పెట్టాడు జనరల్ కేటగిరీలో. ఫెడరలిజము, ఎక్కువ ఫెడరలిజం గురించి మాట్లాడి వీళ్ళిద్దరు కూడా దొంగలే, ఇద్దరు కూడా దళిత ద్రవిడియన్ పార్టీలు ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు కూడా వాళ్ళు తెర వెనక టచ్లో ఉన్నారని చెప్పి ప్రచారం చేశాడు. అతను గెలిచాడు. అతను యాక్చువల్గా ఇతను మోడీ గారి బ్యాచ్ అని నేను కూడా అనుకున్నా. ఎందుకో మరి నాకు స్టార్టింగ్ నుంచి ఇతను పొలిటికల్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇతను తెర వెనక మోడీ బ్యాచ్ అని చెప్పి ప్రచారం చేశారు. అది నేను కూడా అనుకున్నా, విజయ్ మోడీ బ్యాచ్ అనుకుని. బట్ ఇతను తీసుకున్న స్టాండ్ చూసిన తర్వాత నేను కొద్దిగా మనసు మార్చుకున్నా. ఐ థింక్ అది ఫేక్ రూమర్ అయ్యి ఉండొచ్చు, ఇతను వెనక బీజేపీ వాళ్ళు ఉన్నారు, అది రూమర్ అయ్యి ఉండొచ్చు అని నేను ఇప్పుడు నవ్వుతున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ హీ షోన్ సమ్ రెసిస్టెన్స్ టు స్టాండ్ విత్ సెక్యులర్ పార్టీస్, చాలా రెసిస్టెన్స్ చేశాడు. అసలు ఏమాత్రం ఎంత గొడవైంది విజయ్కి, ఎంత గొడవ అయినా సరే అతను కొద్దిగా కూడా ట్రై చేయలేదు. ఎందుకు వచ్చిన గొడవ, నన్ను గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు లేరు, నేను వెళ్తాను. వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళకి మద్దతు తీసుకోవడానికి ట్రై చేసి నేను రిజైన్ చేస్తాను ఇది చేశాడు తప్ప అసలు ట్రై చేయలే వాళ్ళ వైపుకి వెళ్తానికి. దట్ ఈస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చేశాడు సెక్యులర్ వైపు విజయ్. సో అదొకటి మనకు అర్థమైంది. ఓకే, ఎలాగూ ఇంక అన్ని చోట్ల ఈ చేస్తారు, సనాతన ధర్మం మీద కాంట్రవర్సీలు చేస్తారు. ఉదయనిధి స్టాలిన్ అది అన్నాడు, ఇది అన్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేసి దాని మీద హిందువులకు కోపం వస్తే మరి బీజేపీకి కదా ఓట్లు వేయాలి, ఏఐడిఎంకే కదా ఓటు వేయాలి, టీవీకేకి డిఎంకేకి ఓటు వేస్తారు. అంటే అదే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు, వీళ్ళు చేసినటువంటి రచ్చ, అక్కడ దీపం మీద చేసిన రచ్చ, టెంపుల్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా పనిచేయలేదనే కదా అర్థం. ప్లస్ అక్కడ ఒక జడ్జి మీద ఇంపీచ్మెంట్ పెట్టారు. ప్లస్ అక్కడ రామ్ జన్మభూమికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ అటెంప్ట్స్ కొన్ని జరిగాయి. అక్కడ కొన్ని గ్రూపులు మీటింగ్లు పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యాడు ఆ మీటింగ్కి. సో యాంటీ కన్వర్షన్ లాలు, క్రిస్టియన్ టార్గెటింగ్ నెరేటివ్స్ కూడా పెట్టారు. మేము అధికారంలోకి వస్తే యాంటీ కన్వర్షన్ లా వేస్తామని ఇట్లాంటి ప్రసంగాలు ఇచ్చారు. కేరళ స్టోరీ సినిమా లాంటి కల్చరల్ నెరేటివ్స్ కూడా, లవ్ జిహాద్, కన్వర్షన్ ఫియర్స్, రాడికలైజేషన్, ఇవన్నీ వదిలేశారు. కానీ ప్రజలు ఎవరు వినలా. ప్రజలు ఒకటే చేశారు, ఎంప్లాయ్మెంటు, వెల్ఫేరు, ధరల పెరుగుదల, క్యాస్ట్ రిప్రజెంటేషను, ఎడ్యుకేషను, వీటికి మాత్రమే వాళ్ళు వాల్యూ ఇచ్చారు, ఓట్లు వేశారని మనకి అర్థమైంది. సో ఇక్కడ కూడా కొన్ని నియోజకవర్గాలు చూస్తే కన్యాకుమారి, రామంతాపురము, వానియంబడి, నాగపట్టినం, డెల్టా డిస్ట్రిక్ట్స్, తూత్తుకుడి, ఇట్లాంటివన్నీ కూడా సర్ప్రైజింగ్గా హిందువులు ఉన్న చోట క్రిస్టియన్స్ ఉన్నట్టు హిందూ క్రిస్టియన్స్ చోట ముస్లిం ఉన్న చోట హిందూ క్రిస్టియన్స్ గెలిచారు. అంటే రిలీజన్ అసలు పట్టించుకోవాలి వాళ్ళు. మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా, ఈ మైనారిటీస్ వీళ్ళందరూ కలిసి చేశారు ఇదంతా కలిసి. అందుకే నాకు సో ఇదంతా కూడా వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే దళితుల సనాతన ధర్మం వేరు. యాక్చువల్గా మన హిందూ సహోదరులు అంటే డామినెంట్ సొసైటీ, హిందూ సహోదరులు అంటే సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తుంది డామినెంట్ సొసైటీ, అప్పర్ కులం వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. ఆ సనాతన ధర్మం వాళ్ళకి భక్తి ఉండేది కాబట్టి తప్పులేదు, వాళ్ళు భక్తి చేసుకుంటారు, రెస్పెక్ట్ చేస్తారు, తప్పులేదు. బట్ దళితులకు వేరే సనాతన ధర్మం ఉంది. వీళ్ళ సనాతన ధర్మం ఏంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్ సత్యాగ్రహం చేశాడు. దేనికోసం? నీళ్ళ కోసం. వీళ్ళ సనాతన ధర్మం ఇది, నీటి కోసం పోరాటం. సనాతన ధర్మం దళిత సనాతన ధర్మం ఏంటంటే నీటి కోసం పోరాటం, భూమి కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం. ఇదే మన సనాతన ధర్మం. అయంకాళి మూమెంట్ కేరళలో ఎందుకు చేశారు?
టెంపుల్ ఎంట్రీ, రోడ్ల కోసం, స్కూల్స్ కోసం. ఇది దళితుల సనాతన ధర్మం యొక్క హిస్టరీ. ఇది రోడ్డు కోసం పోరాటాలు, స్కూల్స్ కోసం పోరాటాలు, దళిత క్రిస్టియన్స్, హిందువులు, లేబర్ కమ్యూనిటీసు వీళ్ళందరూ వచ్చారు దాంట్లో. నీళ్ళ కోసం, వాటర్ కోసం, రోడ్ల కోసం కొట్లాడుతున్నప్పుడు హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలు నమ్మని వాళ్ళు దళితులందరూ ఏకమై రోడ్డు మీదకి వచ్చారు. అదే మన సనాతన ధర్మం. విడిపోవడం సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం పేరుతో ఈ దళిత హిందూ, క్రిస్టియన్ హిందూ, దళిత క్రిస్టియన్ హిందూ అలా విడిపోవడం మన సనాతన ధర్మం కాదు. మన సనాతన ధర్మం ఏంది? రోడ్ల కోసం, నీళ్ళ కోసం, భూమి కోసం, పోరాటం కోసం, జీవనం కోసం, ఉద్యోగాల కోసం కలిసికట్టుగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం కలిసికట్టుగా కొట్లాడటమే మన దళిత సనాతన ధర్మం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు మనకు నేర్పించింది అదే. అందరూ కలిసి హక్కుల కోసం కొట్లాడండి అన్నాడు. ఈవి రామస్వామి లాంటి వాళ్ళు చెప్పింది అదే. గతంలో దళిత క్రిస్టియన్ సాలిడారిటీ కూడా వాళ్ళ యొక్క రోల్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, మన హిందూ కల్చర్, హిందూ ల్యాండ్ అయినప్పటికీ కూడా క్రిస్టియన్స్ యొక్క రోల్ని మనం ఇగ్నోర్ చేయలేం. క్రిస్టియన్ మిషనరీలు దళితులకి చదువు చెప్పి, ఇంగ్లీష్ మీడియం పెట్టి, భోజనం పెట్టి బయట అప్లిఫ్ట్ చేసిన క్రిస్టియన్ మిషనరీస్ దళిత కాలనీల్లో. సో వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ రోల్ని మనం ఇగ్నోర్ చేయలేం. సో యాంటీ అన్టచబిలిటీ క్యాంపెయిన్స్ రన్ చేసిన క్రిస్టియన్ మిషనరీసే. లేబర్ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా సహాయం చేసింది ఆ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్. బుద్ధిస్ట్ యొక్క మూమెంట్స్, దళిత బుద్ధిస్ట్ మూమెంట్స్ అంబేద్కర్ తీసుకొచ్చింది. దళిత కాలనీల చరిత్ర మార్చారు. అంబేద్కర్ తానే బుద్ధిజం తీసుకొని వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, కంపాషను, ఫ్రెటర్నిటీ వీటన్నిటి గురించి చేశాడు అంబేద్కర్. ఓకే, గతంలో మన కులదేవతలు పోలేరమ్మ, దద్దులమ్మ, ఏమంటారు పోతురాజు ఇట్లాంటి దేవుళ్ళని పూజించేవాళ్ళు మనోళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా కులాల మీద ప్రస్తావనే లేదు. రోగాలు వస్తే ఎలా బయటపడాలి, యునైటెడ్ ఫైట్. ఇదంతా కూడా యునైటెడ్ ఫైట్. మన సనాతన ధర్మంలో యునైటెడ్ ఫైట్. దళిత సనాతన ధర్మ టాక్స్ అబౌట్ నాట్ డివిజన్, ఇట్ టాక్స్ అబౌట్ యూనిటీ ఆఫ్ దళిత్స్. సో దళిత్, ముస్లిం, బహుజన యూనిటీ కోరుకునేదే మన దళిత సనాతన ధర్మం. ఈ దళిత సనాతన ధర్మమే వీళ్ళని గెలిపించింది. ఎవరిని? అక్కడ కేరళలో కాంగ్రెస్ వాళ్ళని, ఇక్కడ తమిళనాడులో విజయ్ని గెలిపించింది. సో మన పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో డివిజివ్ సనాతన ధర్మం. ఆయన ఓన్లీ హిందువుల హక్కులు అని చెప్పి మన సనాతన ధర్మం ఎత్తుకున్నాడు. దానివల్ల సౌత్ ఇండియాలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయి మనకి తెలియదు. సఫారీ కర్మచారి మూమెంట్స్ జరిగాయి. మాదిగలు చేసిన ఉద్యమాలు సఫారీ కర్మచారి మూమెంట్స్. అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సనాతన ధర్మం. ఏంటి? చెప్పులు కుట్టే వాళ్ళకి, శానిటేషన్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఈ డివిజన్ ఉండకూడదు. వాళ్ళని కూడా డిగ్నిటీ ఆఫ్ చాలి. అది మన సనాతన ధర్మ ఫైట్లో భాగం. అది దళిత సనాతన ధర్మంలో భాగం. అది ఫెయిర్ వేజెస్, కూలి పని చేయించుకున్నారు, జీతాలు సరిగ్గా ఇట్లా, ల్యాండ్ రైట్స్, సోషల్ డిగ్నిటీ దీని గురించి మాట్లాడారు. దట్ ఈస్ దళిత సనాతన. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ కోసం పోరాటం, యునైటెడ్గా పోరాటం. ఇది మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో మన సనాతన ధర్మ రక్షకులు, ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రమోట్ చేసిన సనాతన ధర్మ రక్షకుల్లో ఇక వాళ్ళకి ఏముంటుంది? వర్ణ వ్యవస్థ. కోర్స్ వాళ్ళ దేవుడికి సంబంధించిన వాళ్ళు రెస్పెక్ట్ చేసే దేవుళ్ళు రామ, శ్రీకృష్ణ ఎవరైతే ఉన్నారో. మన సనాతన ధర్మంలో వీళ్ళే బిఆర్ అంబేద్కర్, పెరియారు, పూలే, సావిత్రిబాయి పూలే, వివి రామస్వామి, అంటే పెరియారు, అయ్యంకాళి, కాంచీరాము, బుద్ధ, జీసస్ పాత్ర చాలా ఉంది దళిత కాలనీల్లో. లేబరర్సు, శానిటేషన్ వర్కర్సు, ఫార్మర్సు, టీచర్సు, కాన్స్టిట్యూషను, ఫండమెంటల్ హక్స్, హ్యూమన్ రైట్స్, దళిత రైట్స్, ఇవి మన సనాతన ధర్మాన్ని లీడ్ చేసేటువంటి దళిత సనాతన ధర్మ నాయకులు వీళ్ళంతా. ఎవరు? అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రి జ్యోతిరావు పూలే, పెరియారు, అయ్యంకాళి, కాంచీరాము, బుద్ధ, జీసస్, ఈ యొక్క మూమెంట్స్, ఉద్యమాలు, ఫండమెంటల్ రైట్స్, ఇవే మా దళిత సనాతన ధర్మం. We respect your Sanatana Dharma, but our Sanatana Dharma is most important. Our Dalit Sanatana Dharma is most important because we fight for our fundamental rights. వాటర్ కోసం, భూమి కోసం, ఉద్యోగం కోసం, చదువు కోసం మేము కొట్లాడతాం. అదే మన సాధన. సో యూనిటీ బియాండ్ రిలీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము అందుకే ఏడిఎస్ పెట్టి మా బ్యానర్లో
ఏడిఎస్ బ్యానర్లో జీసస్ ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది, జీసస్ ఫోటో ఉంది, బుద్ధుని ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది, మా దళిత దేవతల ఫోటో కూడా పెట్టాం. ఎందుకు ఈ ఏడిఎస్ బ్యానర్లో? దట్ ఈస్ అవర్ దళిత సనాతన ధర్మం మీద మేము కొట్లాడుతున్నాం. వాళ్ళు సనాతన ధర్మం అంటే మనం కూడా దళిత సనాతన ధర్మం. వీళ్ళందరూ కలిసి కొట్లాడటమే, భూమి కోసం, నీటి కోసం, వాటర్ కోసం, అన్నం కోసం, కడుపు కోసం, ఉద్యోగం కోసం కొట్లాడటమే మన సనాతన ధర్మం. అందుకే మనం యూనిటీ బియాండ్ రిలీజియన్స్ అని చెప్పేసి మన సనాతన ధర్మం కాన్సెప్ట్ తోటే మనం పెట్టాము. మనది దళిత సనాతన ధర్మం యొక్క కాన్సెప్ట్. ఏడిఎస్ అంటే అంబేద్కర్ దళిత సనాతన్. ఏడిఎస్ అంబేద్కర్ దళిత సనాతన్. ఓకే, అది కూడా అనుకోండి. ఇప్పటికి నేను ఆ ఏడిఎస్ పేరు మీద 100 పేర్లు చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ పేరు అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, అంబేద్కర్ దళిత సనాతన్ అనుకోండి మీరు. అట్లా నేను అదేనది. ఓకే, డిగ్నిటీ బియాండ్ క్యాస్ట్ కొట్లాడడం, ఎడ్యుకేషన్ ఓవర్ సూపర్సిషన్, లేబర్ విత్ రెస్పెక్ట్, ఉమెన్ విత్ డిగ్నిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ విత్ హైరార్కీ, కలెక్టివ్ స్ట్రగుల్ ఫర్ జస్టిస్, ఇవన్నీ కూడా మన యొక్క డిగ్నిటీకి సంబంధించినవి. అది అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా సరే మీరందరూ ఏడిఎస్ బ్యానర్ కిందకి రండి. థ్యాంక్ యూ, నమస్కారం.